అందరికీ నమస్తే. మరొక్క ముచ్చట వచ్చింది. ఉంచుకున్నోని మైకంలో పడి సక్కదానాల మొగని చంపిందట ఓ అజ్జకారి పెళ్ళం పేరు సౌమ్య, భర్త పేరు వచ్చేసి రమేష్, ఉంచుకున్నోని పేరు వచ్చేసి దిలీప్ అంట. ఈ దిలీప్ అంటోని ప్రేమలో పడ్డది, ప్రేమలో కాదు కామంలో పడ్డది. ఈ దిలీప్ అంటోని కామంలో పడి మొగని చంపుదామని ప్లాన్ చేసిందంట. మొగని చంపుదామని చూస్తాం, మొగడే కాదు చంపుడే కాదు, దాంతోపాటుగా ఇంకా కూడా వేరే బెనిఫిట్స్ రావాలన్న ఉద్దేశంతో ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు ఈ మొగని చంపాలి, మొగని పేరు మీద ఎంతో కొంత ఫాయిదా పొందాలంటే మొగని పేరు మీద అంటే ఇన్సూరెన్స్ చేయించిందట. 2 కోట్లకు పైగా ఇన్సూరెన్స్ చేయించిందట. మొగడ నువ్వు ఇన్సూరెన్స్ చేసుకో, రేపన్నాడు అయ్యో ఇయ్యాలుండు, రేపు ఉంటాడు పాడే పని ఆగమవుతుండు, నువ్వు ఇంటికి పెద్ద దిక్కా నీ పేరు మీద ఇన్సూరెన్స్ చేయాలంటే ఆ ఇంటి మొగడు పాడైపోయి సరే అనుకొని 2 కోట్లకు పైగా ఇన్సూరెన్స్ చేయించిందట. చేయించినాక ఇక ఈమె దిలీప్ అంటోనికి మరిన సంగతి తెలిసిందట. మొగనికి తెలవంగానే ఏం సంగతి మరి గిరిగిరి జనాలు అందరూ అనుకుంటున్నారు నిజమే నాన్న అంటే అట్టేం లేదు అదేం లేదు, నేను చాలా సత్తమంత్రాలని, నేను సత్తగురిగిని, నాకు ఎలాంటి పాపం తెలియదని అంటుందంట. కానీ అమ్మర కొడుకు ఇవాళ తెలిసింది, ఇవాళ ఇంత తెలిసినా రేపు ఇంత తెలిస్తే ఎల్లుండి ఇంత తెలుస్తుంది, ఇక నా పని అయితే అనుకొని చిన్నగా దిలీప్ అంటోని చెప్పిందంట. అవురా దిలీప్, మన ఇద్దరం కలిసి తిరిగేది నా మొగని తెలిసింది, ఏం చేద్దాం, ఏం చేసేది ఎక్కడిది, ఇక ఆయన పని చేస్తే అంటే ఆయన పని అయిపోతుంది, ఆడ చేస్తే అదే మన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా వస్తాయి. ఎట్లా చేసి ఒక్క దెబ్బకు 2 పిట్టలు అనుకున్నారంట. ఇద్దరు ఉంచుకున్నామే, ఈయన ఇద్దరు కలిసిరంట. కలిసి మంచిగా ప్లాన్ చేసిరట. ప్లాన్ చేసి ఫస్ట్ అన్నం తిడేటప్పుడే నీళ్ళలోనో అన్నంలో ఏమో కలిసి నిద్ర మాత్రం లేచిందట. నిద్ర దట్ట మైకంలో పోతుండో లేదో పోగానే అట్నే కుతుక మీద కూర్చుందట. కూర్చొని కుతుక మొత్తం 7 కాడికి నలిపి చేసి చంపేసింది. చచ్చిపోయిందని కన్ఫామ్ చేసుకున్నాక అప్పుడు ఉంచుకున్నోని ఫోన్ చేసి అవరా దిలీపు చేసిన పని ఇక మన ఇద్దరికి ఏ బాధ లేదు, రాజా లెక్క తిరుగుదాం మనం అనుకున్నట్టు ఇద్దరు ఇక తెల్లారు లేవంగానే ఎడ చచ్చిపోయిన చుట్టాలు పక్కలు ఆడతారు కదా, గుండె నొప్పి వచ్చింది పాడైపోయిన రాత్రి వద్దంటే మంద ఆగిండు, గుండె నొప్పి వచ్చింది చచ్చిపోయిండమ్మ దవదవ ఏది కారణం కానియాలని ఇక శవాన్ని కొనబోయి బొంద పెట్టినట. బొంద పెట్టే టైంకు ఈ చచ్చిపోయిన ఈ రమేష్ అంటూని తమ్ముడంట. ఈ తమ్ముడు అంటే ఆయనకంటే చాలా అనుమానం వచ్చిందట. మెడమే మొత్తం కాట్లు ఉన్నాయి, ఏం కావచ్చు అనుకొని మళ్ళీ పోలీసు వాళ్ళకి పోయి కంప్లైంట్ ఇచ్చిందట. కంప్లైంట్ ఇస్తే ఆ శవానికి మళ్ళీ రీపోస్ట్ మార్టం చేసిరట. రీపోస్ట్ మార్టం చేస్తారా కల అసలు సంగతి తెలిసిందట. కడుపులో చూస్తారా కలనేమో మత్తుగోళీలు ఉన్నాయట. ఆ మత్తూరు తెలిసిపోయింది, పుత్క వీసి చంపినట్టు తెలిసిపోయింది. మీ అన్న సాధారణమైన సాగు కాదు ఇది, మీ అన్నని మర్డర్ చేసిరని చెప్పిరట పోలీసు వాళ్ళు. ఇక ఎట్ట చేసిరు ఏం కథ అనుకొని చిన్నగా మళ్ళీ వదిన కాడికి రానే వచ్చిరట. ఈమె సౌమ్య కాడికి వచ్చి సౌమ్య మరి నీ మొగడు ఎట్ట చచ్చిందంటే గుండెపోటుతో వచ్చింది సార్, మామూలుగా నేనేం చంపలేదు ఏమనలేదని ఏదో కథలు పడ్డదంట. పోలీసు వాళ్ళకి మంచిగా ఆయమర కట్టె పట్టుకొని అడిగిరట. చెప్తావా లేకపోతే ఈ విమానం మోత మొయ్యాలి నాన్నరట. ఓ సారో నీ కాలు మొక్త, నేను దిలీప్ అనే పోరగానికి మంచిగా మరిగిన ఆ దిలీప్ కానీ ఫోటో బాగుపడుతుంది, ఈ భార్యాభర్తల ఫోటో కూడా బాగుపడుతుంది. చూడు స్క్రీన్ మీద వస్తుంది అలా ఫోటోలు చూడురే. అయితే ఆ దిలీప్ అంటోనికి మరిగిన ఇక ఆయన దగ్గర జర పంతానం మరికి అనకూడదు కానీ పాడైపోయి మరి ఏమంటారు గసోని గదర పనికి వీళ్ళంతా పోయేది. జర ఆడు మంచి పనిగాలోడు, ఇక ఆయనకి నేను మంచిగా మరిగిన ఎట్లా చేసి చంపాలనుకున్నాను. చంపుడుతో పాటుగా మరి రేపన్నాడు ఆడు చచ్చినాక నేను బతకాలి కదా, బతకాలంటే నాకు ఎంతో కొంత ఆర్థికంగా కావాలంటే ఆయన పేరు మీద ఇన్సూరెన్స్ ఉంది, 2 కోట్ల పైన ఉంది ఇన్సూరెన్స్, అది ఇది 2 కలిసి వస్తాయనే ఉద్దేశంతో చంపేసిన సార్ అని చెప్పిందట. పైన చక్కదనాల మొగని చంపేసింది. గీసబోయింటి తలిగినాక ఎట్లా బాగుపడతారు మొగోళ్ళు చెప్పురిగా. ఇప్పుడు బతుకున్నప్పుడు ఎట్టా రావు ఇన్సూరెన్స్ డబ్బులు అని సస్తే వస్తాయి అనుకునే ఆలోచనతో చంపేసి మళ్ళీ ఉంచుకున్నతో ఎంజాయ్ చేసేందుకు తయారవుతుంది. సౌమ్య ఇంత సిగ్గుదప్పిందానవే తల్లి నువ్వు. పోరగాడు అంటే ఆడు ఉంచుకున్నాడంటే ఆయనకి తొత్తర వాపుతందుకు ఆయనకి చాలా తెలుగులు ఉంటాయి, ఆయన బాధ అనుకుంటుంది అదో లెక్క. కానీ మరి మొగడేనాయే కదా, మరి మొగని చంపినాక ఏం బాగుపడదాం అనుకున్నాము, ఎన్ని రోజులు బాగుపడదాం అనుకున్నాం, 2 కోట్ల రూపాయలు తీసుకొని చెప్పు. గిసపోయింటి ఆడోళ్ళు తలిగిరి కొంతమంది ఇక మొగోళ్ళు బతకాలంటే ఎట్లా బతుండొచ్చులా. అందుకోసమనే రోజు పేపర్లకు ఇదే మొగని చంపిన భార్య ఎందుకు చంపింది మొగని చంపింది భార్య అంటే ఉంచుకున్నాడు మైకంలో పడి ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆశపడి. నీ ఇన్సూరెన్స్ డబ్బులను ఒక తీరుగా ఉంచుకున్నాడు మైకంలో ఒక తీరుగా. మరి గిసంటోళ్ళు మరి పెళ్ళిళ్ళు ఏమెక్కడ చేసుకోవాలి? ఉంచుకున్నతో ఒక్కడు కాదు 10 మంది ఉంచుకొని తిరుగుతామా, మొత్తం జేజరకొండ లెక్క ఊరంతా తిరుగుతామా, జనకృష్ణ లెక్క తిరుగుతామా. ఉత్తపుణ్యానికి మొగని చెప్తే కనీసం మొగని కన్నా తెలుసో తెలియదో. మరి నా భార్య ఉంచుకున్న మైకంలో వాడి నన్ను చంపుతుందని మొగని కన్నా తెలుసా? మొగని కూడా తెలియదు. అంటే కొన్ని మొగ జీవితాలు ఎట్టయినాయి అంటే వాళ్ళ పానం ఎందుకు పోతుంది, ఎట్లా పోతుంది, అసలు కారణం లేకుండా చచ్చిపోయే మొగోళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ భూమిలో పాడైపోను. చాలా మంది చాలా రకాలుగా ఉత్త పుణ్యానికి పెళ్ళాల చేతులలో చచ్చిపోతూ ఉన్నారు. మా అమ్మగాని తల్లులారా మీకు దండమన పెడతాం. జర రేపన్నాడు ఓడన్నా
బయటికి వెళ్ళినాక ఇప్పుడు కొనబోయి లోపల వేసిరు కదా, బయటికి వెళ్ళినాక ఏమెక్కర పోయినావమ్మ జైలుకి అంటే ఏం చెప్తున్నావు దిగసేటది? నా మొగని చంపినా ఏమెక్కరే చంపినావు? ఉంచుకున్నాను మైకంలో పడి మొగని చంపుకుంటే రేపన్నాడు చేతులకు ఇది పోస్తున్న వచ్చిన వాడన్నా. సో ఇంటి బడవ కథలు పడుకుంటా బజ్జాది చేతలు చేసుకుంటా కొంతమంది ఆడవాళ్ళు తయారయ్యారు. మా అమ్మగాని అక్రమ సంబంధాలు పాడైపోను. అక్రమ సంబంధం పెట్టుకుంటే రోజుకి ఇదే చెప్తున్నా, పెట్టుకురు కానీ ఉత్తపుణ్యానికి మొగని చంపే ఉపాయం చేయకూడదు. తల్లులారా మీకు దండం పెడతా.